ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాటను మనం తేటగా విందుముగాక. 2వ రాజుల గ్రంథం తెరవగలిగితే 1వ అధ్యాయం తీయగలిగితే 9 నుంచి 14 వచనాలు క్లియర్గా ప్రజలకు అర్థమగునట్లుగా చదవగలిగితే 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు క్లియర్గా చదవండి. వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 70 మందితో కూడా ఏలియా వద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగిరావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 70 మందిని దహించెను. మరల రాజు 70 మంది మీద అధిపతి అయిన మరి ఒకనిని వాని 70 మందితో కూడా పంపగా, వీడు వచ్చి, దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 70 మందిని దహించెను. ఇంకను రాజు 70 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 70 మందితో కూడా పంపగా, 70 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన 70 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచ శతాధిపతులను ఇద్దరిని వాని 70 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనుడైన ఏలియా, నేనే దైవజనుడైతే అగ్ని వచ్చేసి మిమ్మల్ని దహించాలి. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. రాత్రి దైవజనుడు మాట్లాడుతుంటే అగ్ని దిగి వస్తుంది. ఈ రోజున సార్వత్రిక సంఘానికి అభిషేక ఉపవాస ప్రార్థనలో 9వ రాత్రి సంఘానికి ఇచ్చిన ఒక మంచి అంశం, నీ పక్షముగా అగ్ని. చెప్పండి. నీ అంటే నీ అనకూడదు, నా అని చెప్పాలి. గట్టిగా చెప్పు అందరూ. ఫైర్ ఆన్ యువర్ సైడ్. నీ పక్షముగా అగ్ని. దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఆహాబు 51 మందిని కర్మేలు కొండ దగ్గరికి పంపించాడు. దైవజనుడా, రాజుగారు రమ్మంటున్నారా అని కేకేశాడు. మనోడు కొంచెం మంట రగులుకుంది. నేనే దైవజనున్నైతే అగ్ని దిగి వచ్చి ఆ 50 మందిని ఈ శతాధిపతి గారిని కాల్చేయాలని ప్రార్థన చేశాడు. వెంటనే అగ్ని ఆకాశంలోంచి దిగి వచ్చి 51 మందిని కాల్చవతల పడేసిన స్తోత్రం చెప్పాడు. మరలా ఇంకొక 51 మందిని పంపాడు. వాళ్ళది కూడా అదే సీన్ రిపీట్. నేనే దైవజనునైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి వారిని దహించును గాక. వాళ్ళు చచ్చారు. మొత్తం 102 మంది చచ్చారు. మళ్ళీ ఇంకొక 51 మంది పంపించబడుతున్నారు. ఆ 50 మంది మీద అధిపతిగా ఉన్నవాడు, దైవజనుడా, మా ప్రాణములు నీ దృష్టికి ప్రీతిగా ఉండనేమో, మా డ్యూటీ మేము చేస్తున్నామయ్యా, కొంచెం రండి, మా రాజుగారు పిలుస్తున్నాడు. ఇప్పుడు ఎంత బాగుంది కూటం. ఆ 51 మంది ఎంత పొగరగా మాట్లాడారు ఆ అధిపతులు. ఈ 3వసారి బ్యాచ్ వచ్చినప్పుడు ఈ అధిపతి ఎంత నిమ్మలంగా మాట్లాడాడు. అనుకున్నాడు ఈ 3వసారి అధిపతి, నేను ఎగస్టాలు వాగితే నన్ను కూడా అగ్ని వచ్చేసి కాల్చేసింది. కాబట్టి దైవజనుడా, మా ప్రాణములు నీ దృష్టికి ప్రీతిగా ఎంచుము. రెండయ్య, ఇది మా డ్యూటీ. మేము నెల శాలరీ తీసుకుంటున్నాం. మేమేదో పూటకూళ్ళు వాళ్ళమనయ్యా, మా పని మమ్మల్ని చేసుకోలేము. రాజుగారు ఆర్డర్ వేశారు, ఇదిగోండి ఆర్డర్ ఇష్యూ అయింది,
మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ప్రభు మాట్లాడాడు, ఏలియా నువ్వు ధైర్యంగా వాళ్ళ అమ్మటి వెళ్ళు. స్తోత్రం చెప్పండి. ఈ అగ్ని ఎలా వస్తుంది? ఈ అగ్ని ఎందుకు వస్తుంది? బైబిల్ గ్రంథములో అగ్ని పరిచర్య చేసింది ఏలియా. ఏలియా మాట్లాడితే అగ్ని, ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని, ఏలియా పిలిస్తే అగ్ని. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏలియా పక్షముగా అగ్ని ఉంది. ఇది ఎలా సాధ్యమైంది ప్రియ దైవజనమా? ఏలియా పక్షముగా అగ్ని నిలబడటానికి గల కారణం ఏంటి? నేనే దైవజనునైతే అగ్ని దిగిరా అని పిలిస్తే వచ్చింది. ప్రార్థన చేస్తే అగ్ని 2-3 నిమిషాల్లో దిగొచ్చేసింది. ఏలియా పక్షముగా అగ్ని నిలబడటానికి గల కారణం, ఏలియా పక్షముగా అగ్ని అయిన దేవుడు అతని పక్షముగా నిలిచి అనేకమైన జయములు కలగజేయడానికి గల కారణం 3 ముక్కలు. 1 కేరేతు వాగు, 2 సారేపతు విధవరాలు ఇల్లు, 3 కర్మేలు పర్వతం. ఈ 3 అనుభవాలు అతనిలో ఉన్నాయి కాబట్టి అగ్ని అతని తరపున నిలబడింది. అగ్ని ఏలియా పక్షమున నిలబడింది. అగ్ని ఏలియా పక్షముగా పోరాడింది. అగ్ని ఏలియా జయము కొరకు నిలబడింది. కారణం 3 మొక్కలు. చెప్పండి. మూడే. ఈ 3 అనుభవాలు మనలో ఉన్నట్టు లేదు. ఈ 3 అనుభవాల గుండా మనం వచ్చినట్టు లేదు. ఈ 3 అనుభవాలు ఇప్పుడు ప్రజెంట్ మనం అనుభవించినట్లుగా లేదా? ఒక్కసారి నేను మాట్లాడతాను, మీరు ఆలోచించండి. ఒక్కసారి నేను మాట్లాడతాను, మీరు ఆలోచించండి. 1 రాజులు 17 5, 6, 7 వచనాలు చదవండి. 1 రాజులు 17 5, 6, 7 వచనాలు చదవండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. కేరేతు వాగు దగ్గర ఏ అనుభవం కనబడుతుందంటే ఎదురు చూపులే. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, నా ఆకలి ఎప్పుడు తీరిద్దా, నా ఆశ ఎప్పుడు తీరిద్దా, కాకులు ఎప్పుడు వస్తుందా, ఆ రొట్టెని ఎప్పుడు పెడతాయో, ఆ మాంసాన్ని ఎప్పుడు ఇస్తాయో. కేరేతు వాగు యొక్క అనుభవం ఎప్పుడు ఎదురు చూడటమే. మనకులాగా ఇంట్లో బియ్యం, ఇంట్లో సరుకులు ఉండి టపటపు వండేసుకొని తినేసి బాపతి ఏలియాకి కాకొస్తాదో రాదో, రొట్టె పెడతాదో, మాంసం పెడతాదో లేదో. ఒకవేళ పెట్టకపోతే పస్తే, ఒకవేళ పెడితే కొంచెమే. ఎంత నలిగిపోయాడంటే కేరేతు వాగు దగ్గర ఏలియా. ఎదురు చూడటమే తప్ప, ఏ రోజుకు ఆ రోజు ఎదురు చూడటమే తప్ప ఏ రోజు తృప్తిగా అక్కడ ఉన్న దాఖలాలు లేవు ఏలియా జీవితంలో. సార్వత్రిక సంగమా, నీవు కూడా ఎదురు చూపులతో ఏ రోజుకు ఆ రోజు ఎదురు చూస్తూనే ఉన్నావు. నన్ను పోషించే కాకులు ఎప్పుడు వస్తాయి? నా ఆకలి తీర్చే కాకులు ఎప్పుడు వస్తాయి? నన్ను తృప్తిపరిచే కాకులు ఎప్పుడు వస్తాయి? ఈ అనుభవం మన జీవితంలో మనం అనుభవించలేదంటావా? కేరేతు వాగు యొక్క అనుభవం మనము రుచి చూడలేదంటావా? ఇప్పుడు కూడా కొంతమంది జీవితంలో కేరేతు వాగు యొక్క అనుభవం కంటిన్యూ అవ్వట్లేదంటావా? ఇది అబద్ధం అంటావా? ఎదురు చూపులు నీలో లేవంటావా? దేని కోసం ఎదురు చూస్తున్నారు? ఏ రోజుకు ఆ రోజు ఎదురు చూడటమే. ఈరోజు బతికి బట్ట కట్టామంటే మళ్ళీ రేపటి రోజున ఎదురు చూడటం, మళ్ళీ ఎల్లుండి ఎదురు చూడటం కాకుల కోసం.
అవి రావాలి, నాకు తృప్తిగా అన్నం పెట్టాలి. ఇక కేరేతు అనుభవము ఎదురు చూపులే, ఏ రోజుకి ఆ రోజు ఎదురు చూపులే. శాశ్వతమైన తృప్తి లేదు, శాశ్వతమైన ఆశీర్వాదం లేదు అక్కడ. ఇంకో మాట చెప్పనా, ఎదురు చూడటం పక్కన పెడితే నీళ్లు తాగే వాగు ఎండిపోయింది. ఏమండి, ప్రజలు కేరేతు వాగు దగ్గర ఎదురు చూడటమే కాక ఆ ఒక్కగానొక ఆశ కూడా అడియాస అయిపోయింది. ఈ ఉన్నదన్న దాహం తీర్చిద్దిలే అనుకుంటానికి కొన్ని రోజుల తర్వాత అది కూడా లేదు. అరే అదేంటి, నోటి దగ్గర నీళ్లు తీసేసినట్టు అయిపోయింది. నేను ఎదురు చూసింది నేను సంపాదించుకోకపోయినా, నేను ఎదురు చూసింది నా జీవితంలో జరగకపోయినా, ఈ ప్రవహించుచున్న వాగు నీరైనా నాకు సంతోషం ఇస్తున్నాయని అనుకుంటే వాగు నీరు కూడా ఎండిపోయాయి. ఉన్న ఒక సపోర్ట్ కూడా పడిపోయిందే, ఉన్న ఒక ఆధారము కూడా తీసివేయబడిందే, ఉన్న ఒక ఆధారము కూడా తొలగించబడిందే. నేను కొండ మీద ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ఉన్నతమైన మాట, నీ సంఘము కేరేతు వాగు అనుభవములో ఉంది. ఎదురు చూస్తున్నారు కొంతమంది బిడ్డలు, ఏ రోజైనా నాకు తృప్తి దొరకదా? శాశ్వతమైన తృప్తి దొరికే రోజు ఒకటి ఉంటుందా? నేను అనుకున్న గమ్యానికి చేరుకోగలనా? అయ్యో, నాకు ధైర్యం ఇచ్చే వాగే ఎండిపోయిందే, నాకు సపోర్ట్ చేసే మనుషులు తొలగిపోయారే, నన్ను ధైర్యపరిచేవారే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారే, సహాయపడతానన్నవారు, చెయ్యందిస్తానన్నవారు, నేనున్నానన్నవారు కనుమరుగైపోయారే, వాగు ఎండిపోయిందే, ఏంటి ప్రభువా అని నిరాశలో చస్తూ బతుకుతున్న అనుభవం పేరు కేరేతు వాగు. ఈ వాగు అనుభవములు ఎంతమంది రాత్రున్నారో భయపడద్దు. ఎదురు చూస్తూ ఆకలి తీరక, దప్పిక తీరక, అనుకున్నది జరగక, కోరిక నెరవేర్చలేక అలానే బతుకుతున్నా, అది కేరేతు అనుభవం. అది ఉన్న సపోర్ట్ కూడా పోయింది, ఉన్న బలగం కూడా తగ్గిపోయింది, ఉన్నవారు కూడా నిన్ను వదిలిపెట్టి దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు నీ తరపున ఎవడు మాట్లాడట్లా, నీ పక్షంలో ఎవడు నిలబడట్లా, నిన్ను నడి రోడ్డు మీద వదిలేశారు అంటే వాగు ఎండిపోయింది. నువ్వెవరిని సపోర్ట్ చేసుకున్నావో, ఎవరిని ఆధారం చేసుకున్నావో, ఎవరిని ఆధారం చేసుకుని బతుకుతున్నావో, ఎవరు సపోర్ట్ చేసుకుని బతుకుతున్నావో, దేని ద్వారా సపోర్ట్లో నువ్వు ఉండి చాలే అనుకుని బతుకుతున్నావో, అది కూడా లేదు ఈ రాత్రి. నీకు భయపడద్దు. కేరేతు వాగు అనుభవాల గుండా ఉన్నవో ప్రజలారా, కేరేతు అనుభవములో కన్నీళ్లు విడుస్తూ బ్రతుకుతున్నవో ప్రజలారా, ఫైర్ ఆన్ యువర్ సైడ్, నీ పక్షముగా అగ్ని నిలబడబోతావు. స్తోత్రం చెప్తూ గట్టిగా చప్పట్లు కొట్టు, స్తోత్రం చెప్తూ గట్టిగా చప్పట్లు కొట్టు. ఇక రెండవ అనుభవం సారేపతు అనే ఇల్లు. 17వ అధ్యాయం 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. ఏమండి, నాకెళ్ళి చూడండి, సారేపతులో కూర ఉందా? చికెన్ కూర, రొట్టె ఒకటేగా. ఈ సారేపతు ఇల్లు మనకు తెలియజేస్తుంది సరిపెట్టుకుని బతికే బతుకు, సదురుకొనుండే బతుకు. చదువుకోలేదా ఏలియా? నా కేరేతు వాగు దగ్గర చికెన్ కూర, నువ్వు చికెన్ కూర ఉండి అన్నాడా? పాప, మా అమ్మాయి, భర్త చచ్చిపోయిన అమ్మాయి, కొడుకుతో ఉన్న అమ్మాయి రోజు రొట్టె. అసలు అతనికి ఆ జీవితం ఇష్టం లేకపోయినా సరిపెట్టుకుని బతుకుతున్నాడు. సరిపెట్టుకుని బతుకుతున్నారు కొంతమంది బిడ్డలు. నువ్వు కోరుకున్న జీవితం ఇది కాదు, నువ్వు ఆశించిన జీవితం ఇది కాదు. నీ కలలోనో, నీ ఊహలోనో, నీ దర్శనములో వస్తున్న ఆ జీవితం ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితం కాదు.
అయినా సదురుకుంటున్నా, సరిపెట్టుకుంటున్నా, సదురుకుపోతున్నా. ఇంకెంతకాలం సదురుకొని బతుకుతా? ఇంకెంతకాలం సదురుకొని బతికే జీవితం? అడ్జస్ట్ అయిపోయి నీ జీవితం ఇది కాకపోయినా, నీ లైఫ్ ఇది కాకపోయినా, నీ దర్శనం వేరు, నీ ప్రవచనం వేరు, నీ వాగ్దానం వేరు. దైవజనుడు నీ మీద ఉంచి చేతులు ఉంచి నీ మీద పలుకుతున్న ప్రవచనం వేరు, నువ్వు బతుకుతున్న జీవితం వేరు, నువ్వు నివసిస్తున్న జీవితం వేరు, నువ్వు లీడ్ చేస్తున్న బతుకు వేరు. ఏమండోయ్, ఈ బతుకు నీకు ఇష్టమై బతుకుతున్నావా? కష్టమై బతుకుతున్నావు? కష్టమై బతుకుతున్నావు, కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని బతుకుతున్నావు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి మైకి పెట్టమ్మా, ఈ లైఫ్ నీకు ఇష్టమేనంటే ఎవడన్నా నాకు ఇష్టం అని చెబుతాడా? నీ కోరుకుంది ఇది కాకపోయినా ఏదో ఉన్నానని చదువుకుంటున్నానయ్యా. ఏలియా రొట్టె నోరు తెరిచి అమ్మాయి నాకు ఏదైనా కూరండు అనలేడు. ఆ అమ్మాయి పరిస్థితి అది, అలా కుటుంబ పరిస్థితి అది. అయ్యో నేనే చదువుకోకపోతే, నేనే అడ్జస్ట్ అవ్వకపోతే. వినండి, ఫైర్ ఆన్ యువర్ సైడ్. మొదటి అనుభవం కేరేతు అనుభవం, ఎదురు చూసే అనుభవం, సపోర్టు బలగం పడిపోయి బతికే అనుభవం. రెండవ అనుభవం అడ్జస్ట్ అయి బతికే అనుభవం, సంతోషం లేని అనుభవం. అసలు నువ్వు కోరుకున్న లైఫ్, నువ్వు కోరుకున్న విధానం ఇది కాదు, కానీ బతుకుతున్నా. నీ బిడ్డల గురించి నువ్వు అనుకున్న బతుకు అది కాదు, కానీ సదురుకుపోతున్నా. అది సారేపతు ఇల్లు అనుభవం. మూడో అనుభవం దగ్గరకు వద్దాం. కర్మేలు అనుభవం. మొదటి రాసులు 18:42. మొదటి రాసులు 18:42. అహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఏడుపు 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 ఏడుపు. కర్మేలు సూచిస్తుంది దుఃఖమే తప్ప సంతోషం లేదు, దుఃఖమే తప్ప ఆనందం లేదు, దుఃఖమే తప్ప వేరొక చాయిస్ లేదు. కర్మేలు కొండ మీద ఏం చేస్తున్నాడు? ఈ తలకాయ తీసుకొచ్చి మోకాల దగ్గర దూర్చేసి ఏడుస్తూనే ఉన్నాడు. చాలా మంది బిడ్డలు ఇళ్ళ దగ్గర ఏడవలేక చర్చిలో బోర్ బోర్ ఏడుస్తారు. అన్నా అమ్మా, నువ్వు కర్మేలు అనుభవంలో ఉన్నావు. ఏడిపే. ఎలా సంతోషించమంటారు అయ్య గారు? దేన్ని బట్టి సంతోషించమంటారు అయ్య గారు? కేరేతు వాగయ్య గారిన అనుభవం, సారేపతు ఇల్లయ్య గారిన అనుభవం, కర్మేలు పర్వతమయ్య గారిన అనుభవం. ఎంత దుఃఖం! కర్మేలు పర్వతం దగ్గర ఎంత భారం, ఎంత దుఃఖం, ఎంత దుఃఖం, ఎంత దుఃఖం, ఎంత దుఃఖం. వినండి ప్రియ విచనమా, కేరేతు అనుభవములు ఉన్న ఏలియా, సారేపతు ఇల్లు అనే అనుభవములు ఉన్న ఏలియా, కర్మేలు అనుభవములు ఉన్న ఏలియా దేవుడు చూశాడు, చూసి అనుకున్నాడు, ఇక నేను ఈడు పక్షాన ఉండాలి, నేను ఈడు పక్షాన ఉండాలి. బాబోయ్, ఈడు అడ్జస్ట్ అయి బతుకుతున్నాడు, బాబోయ్ ఈడు సరిపెట్టుకొని బతుకుతున్నాడు, ఈడు ఆశలు నెరవేరకపోయినా కోరికలు ఈడేర్చకపోతున్నా, బాబోయ్ ఈడు అడ్జస్ట్ అయి బతుకుతున్నాడు. వీడు అనుకున్న లైఫ్ ఇది కాదు, వీడు కోరుకున్న లైఫ్ ఇది కాదు, వీడు చేయాల్సిన ఉద్యోగం ఇది కాదు, వీడు ఉండవలసిన స్థలం ఇది కాదు, అయినా వాడు బతుకుతున్నాడు. బాబోయ్ నాయనో, వీడి పక్షం నేను వెళ్ళిపోవాలి,
వీడు ఎదురు చూస్తూనే ఉన్నాడు, కానీ ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టట్లేదు. ఎదురు చూపులతో వీడి జీవితం అయిపోతుంది. కర్మేలు పర్వత అనుభవం. వీడు తల మోకాళ్ళ మధ్యలో పెట్టి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. ఏమండి, మీ పక్షం కాకపోతే ఎవడ పక్షం నిలబడతాడండి? దహించి ఒక్కడైన దేవుడా, ఈ రాత్రి సార్వత్రిక సంఘం పక్షాన అగ్ని అయిన దేవుడు నిలబడబోతా ఉన్నాడా? కేరేతు అనుభవములు ఉన్నవ సంగమా, సారెపత అనుభవములు ఉన్నవ సంగమా, కర్మేలు అనుభవాలు ఉన్న సంగమా, ఓ ఫైర్ ఆన్ యువర్ సైడ్, ఫైర్ ఆన్ యువర్ సైడ్. అగ్ని నీ పక్షముగా నిలబడబోతా ఉంది. అగ్ని నీ పక్షముగా నిలబడబోతా ఉంది. అగ్ని నీతో రాబోతా ఉంది. అగ్ని నీ తరపున నిలబడబోతా ఉంది. రాబా షాబాలాబా తురాలాబా ఉరాబాలాబా షందలాబా రాష్యాలాబా తురా ఉరాబాలా షకటతలాబా రిబాలాబా షందలారాబా తురాలాబా రికలాబా తురాబా వెస్టన్ రిబా షందలారాబా కల తురాలాబా తురాలామా తరామా ఓరిషందెలేబా గషతోలాబా రకొజరాబాలాబా తురా రిబాలాబా షందలారాబా కురబాలా తురాలాబా తరాబా అల్బారా సియాందలాబా రెషెకెలేబా తురాలామా అందరాబా హోరా బాబా 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 షెరెగెలే రేబాలా తురామా గన షందరాబాలాబా. అగ్ని మండుచుండెనే పద కాలిపోలేదుగో. అగ్ని మండుచుండెనే పద కాలిపోలేదుగో. అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. ఆ అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. నాలో అగ్ని మండించు, నాలో పరిశుద్ధాత్ముడా. నాలో అగ్ని మండించు, నాలో అగ్ని కాల్చివేసెనే సిద్ధం చేసిన అర్పణలే. అగ్ని కాల్చివేసెనే సిద్ధం చేసిన అర్పణలో. అగ్ని ద్వారానే నీవు గిద్యోని ధైర్యపరచితివే. అగ్ని ద్వారానే నీవు గిద్యోని ధైర్యపరచితివే. అగ్ని మండించు నాలో, అడగండి అడగండి. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా. నాలో అగ్ని మండించు. అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను కనపరచినావే. నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను కనపరచినావే. అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని 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 మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నామయ్యా. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నామయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా.
అగ్ని మండించు నాలో అగ్ని మండించు 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 పరిశుద్ధాత్ముడా నాలో 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 అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని పుట్టించు నాలో అగ్ని పుట్టించు అగ్ని మండించు నాలో అగ్ని 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 ఫైర్ 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 ఆన్ యువర్ సైడ్. స్తోత్రం చెప్పండి చేతులెత్తి, స్తోత్రం చెప్పండి చేతులెత్తి. దేవునికి మహిమ కలుగునుగాక. అగ్ని మన పక్షమున నిలబడటానికి 3 కారణాలు చాలవా? నీ కేరేతు అనుభవాన్ని చూసి, నీ కేరేతు అనుభవాన్ని చూసి, నీ సారేపోతు అనుభవాన్ని చూసి, గ్లోరీ టు గాడ్, నీ కర్మేలు అనుభవాన్ని చూసి, మహిమ లోకములో నివసించదగిన అగ్ని అయిన దేవుడు నీ పక్షమున దిగి రాబడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ హోలీ స్పిరిట్ అపోస్తలిక్ చర్చి పక్షానికి వెళ్ళిపోవాలి. బాబోయ్ వాళ్ళ పక్షం నిలబడాలి. వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు, వాళ్ళు అడ్జస్ట్ అయిపోతూనే ఉన్నారు, వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ పక్షంకి వెళ్ళిపోతా. దేవుడు నాతో కొండ మీద మాట్లాడినమాట, జయరాజు నాకు మీ పక్షం నిలబడాలని ఉందిరా. అంతకంటే భాగ్యం ఇంకే ఉంది, అంతకంటే కృప ఈ లోకంలో ఏముంది, అంతకంటే ధన్యత ఈ లోకములో ఏముంది? విశ్వమును శాసించిన వాడు మన పక్షమున నిలబడుతున్నాడంటే, ప్రపంచములను నోటి మాట చేత నిర్మించగలిగిన వాడు మన పక్షమున నిలబడుతున్నాడంటే, అంతకంటే భాగ్యమైన బతుకు ఇంకేముంది? స్తోత్రం చెప్పండి చేతులెత్తి. భయపడొద్దు, భయపడొద్దు. ఫైర్ ఆన్ యువర్ సైడ్. భయపడొద్దు సంగమా, భయపడొద్దు. నేను కొండ మీద దేవుని ధైర్యాన్ని పట్టుకొని రాత్రి ఇక్కడికి వచ్చాను. దేవుడు మాట్లాడుతుంటేనే ప్రభుత్వం నిజమే. నా బిడ్డలు కేరీతో అనుభవం దగ్గర ఉన్నారు, నిజమే. నా బిడ్డలు సారైపోతూ అనుభవాన్ని అడ్జస్ట్ అయిపోయి బతుకుతున్నారు, నిజమే. నా బిడ్డలు కర్మేల అనుభవంలోకి వచ్చేసి తల మోకాళ్ళ మధ్యలో పెట్టి భయంకరంగా ఏడవటమే పనిగా ఎంచుకున్నా, నిజమే. మరి ఇప్పుడు ఏం చేస్తావంటే, ఏలియాకి ఏం చేశానని అడిగాడు. ఏలియా పక్షం మీరు ఉన్నారు కదా అన్న, అయితే మీ పక్షం కూడా నేను ఉంటాను. ఎలా అంటే అగ్నిగా నేను మీ పక్షం ఉంటాను, అగ్నిగా ఇంకా నేను మీ పక్షం ఉంటాను. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకేది అడ్జస్ట్ అయి బతకాల్సిన బతుకు అవసరం లేదు, ఎదురు చూస్తా బతకాల్సిన బతుకు అవసరం లేదు. అగ్నిగా నేనే నీ పక్షం నిలబడబోతా. అరే ఏలియా ఎంత బాధపడ్డాడు, ఇంత శ్రమ అనుభవించాడు, ఇంత భయంకరంగా నేను ఎక్కడ పెడితే అక్కడ బతికాడు. ఎదురు చూస్తానే ఉన్నాడు కానీ నన్ను ఒక్క మాట నిందించలేదు కేరేతు వాకి దగ్గర. ఏంటయ్యా నాకు ఈ బతుకుని ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆడి పక్షం కాకపోతే ఎవడ పక్షం నిలబడతాను.
సరేపతి ఇంట్లోకి పంపించినప్పుడు అడ్జస్ట్ అయి బతికాడు. చికెన్ లేకపోయినా రొట్టెతో బతికాడు. ఆడు అడ్జస్ట్ అయి బతికేవాడు. ఆడి పక్షం నిలబడక ఇంకెవడ పక్షం నిలబడను. కర్మేలు కొండ మీద పంపిస్తే తల మోకాల మధ్య పెట్టి భయంకరంగా ఏడుస్తూనే ఉన్నాడు. ఆడి పక్షం కాకపోతే ఇంకెవడ పక్షం నిలబడినని ఏలియా పక్షం నిలబడిపోయాడండి. దానికి సాదృశ్యం ఆహాబు. మనం చదివాం. ఏలియన్ కేకేసుకురమ్మంటే ఫస్ట్ బ్యాచ్ 51 మంది బ్యాచ్ బయలుదేరారు. 50 మంది కొండ కింద ఉన్నారు. ఈ ఒక్కడ పైకెక్కి ఏలియా దైవజనుడా మా రాజుగారు పిలుస్తున్నారు అంటే అర్థం ఏంటి? దైవజనుడు అంటే అంత చీపుకు కనపడుతున్నాడా? దైవజనుడు అంటే ఎవరండి? రాజులను అభిషేకించే వ్యక్తి కాదా? దైవజనుడు తైలపు కొమ్ముతో రాజులను అభిషేకించి నిలబెట్టే వ్యక్తులు కాదా? దైవజనుడు అంత చీప్ అయిపోయాడా? నీ రాజు అంత గొప్ప అయిపోయాడా? నీ రాజు శాసనం అంత గొప్ప అయిపోయిందా? అతడు దైవజనుడు అన్న గౌరవం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడి, మా రాజుగారు రమ్మన్నారా, ఇదిగో ఆర్డర్స్ ఇష్యూస్ జారీ చేయబడ్డాయి, రావాలి నువ్వు. అడిగి తెలియంది దహించు అగ్ని ఏలియా పక్షం ఉంది అన్న విషయం అడిగి తెలియదు. అడిగి తెలియక పిచ్చి వాగుడు వాగుతున్నాడు. ఆడు పిచ్చి కుక్కలాగా, పిచ్చి కుక్క కరిసినట్టుగా వాగుతున్నాడు. వాడికి తెలియదు ఏలియా పక్షం ఎవరున్నారో. వాడికి తెలియదు. ఒక్క మాట అన్నాడు, నేనే దైవజనునైతే, దేవుని ప్రతినిధినైతే, కేరేతు వాగు దగ్గర నేను పడిన బాధలను ఏ దేవుడైతే చూశాడో, సారేపదు కొంపలో నేను పడిన అడ్జస్ట్ అయి బతుకిన బతుకు ఏ దేవుడైతే చూశాడో, కర్మేలు పర్వతం మీద, ఇదే పర్వతం మీద నా తల మోకాళ్ళ మధ్యలో పెట్టి నీ రోదన చేస్తుండగా ఈ రోదన ఏ దేవుడైతే విన్నాడో ఆ దేవుడు దిగొచ్చి నిన్ను నీ 50 మందిని కాల్ చేయాలన్నాడంతే. ఒక్క మాట విడుదల చేయగానే తప్పున ఆకాశం తెరవబడిపోయింది. ఫైర్ వచ్చేసింది. ఈ ఒక్కడు చచ్చాడు, ఆ 50 మంది చచ్చారు. గట్టిగా చప్పులు కొడు ప్రభు. వాళ్ళు బూడిదైపోతుంటే చూసి నా పక్షునున్న దేవానికి స్తోత్రం. కేరేతు అనుభవాన్ని చూసిన దేవానికి స్తోత్రం. సారేపతు అనుభవాన్ని చూసిన దేవానికి స్తోత్రం. కర్మేలు అనుభవాన్ని చూసిన దేవానికి స్తోత్రం. చాలయ్యా, చాలు నా పక్షునున్న చాలు. ఇంకొక 51 మంది వచ్చారు. అదే డైలాగ్. ఆ ఒక్కడొక్కడు తెలియదుగా, అదే మొరిటి డైలాగ్. దైవజనుడా మా సార్ గారు రమ్మన్నారా, ఆర్డర్స్ ఇష్యూ అయినరా, రాకపోతే కేసు అయిపోద్ది, కేసు బుక్ అయిపోద్దని నోటికి వచ్చినట్టు మాట్లాడితే, మళ్ళా కేరేతు అనుభవాన్ని ఏ దేవుడైతే చూశాడో, సారేపతు అనుభవాన్ని ఏ దేవుడైతే చూశాడో, కర్మేలు అనుభవాన్ని ఏ దేవుడైతే చూశాడో, అదే దేవుడు దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని కాల్ చేయాలి. మరలా ఆకాశం అయిపోయింది. టప్పున దిగి వచ్చాడు ప్రభు. ఆడిని 50 మందిని కాల్ చవతలు పడేశాడు. స్తోత్ర. ఇది తెలుసుకున్న మూడవ బ్యాచ్ నాయకుడు ఏలినవాడా, నీ తరపున ఉన్నవాడు మామూలు వ్యక్తి కాదు. నీ తరపున ఉన్నవాడు దహించు అగ్ని అని నాకు తెలుసు. మేము పని చేస్తున్నాం, రండయ్యా అని బతి ఉన్నాడు. మొదటి మాట, ఆయన అగ్నిగా మన పక్షమును ఉంటే శత్రువులు తగలబడిపోతారు. ఎవరిని మిగిల్చడు ఆయన. నీ మీద అగ్ని బాణాలు విసిరేవాడు. శుద్ర శక్తులు చేసేవాళ్ళు, పై సాచిక శక్తులు నీ మీద చేస్తున్న వారిని ఎవరిని వదిలిపెట్టదు అగ్ని. గుండెల్లో రాసుకో, బుక్కులో కాదు, గుండెల మీద రాసుకో. ఈ మాట గుండెల మీద రాసుకో. నీ పతనాన్ని కోర ఎవరిని వదిలిపెట్టదు అగ్ని. గుండెల మీద పచ్చబట్టు మాదిరి చెక్కేసుకో. నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిన్ను ఏడిపించుకు తినేవాళ్ళు, నిన్ను విసిగించుకు తినేవాళ్ళు, నీ నాశనాన్ని కోర ఎవరిని అగ్ని వదిలిపెట్టదు. నీకు క్షమాభిక్ష ఉన్నా,
పోన్లే పాపమని నువ్వన్నా దానికి క్షమాభిక్ష లేదా? ఏలియాని తిక్కరించి పిచ్చివాగుడు వాగుతున్నారని అగ్ని రెచ్చిపోయి దిగొచ్చి మొత్తానికి బూడి చేసి పడేసి ఊరుకోడు. నీ పక్షమున అగ్ని అయిన దేవుడు ఈ రాత్రి నిలబడబోతున్నాడు. ఊరుకోదగ్ని. పోన్లే అన్నా అది పోన్లేని ఆగదు. ఎవడాడి నిన్ను ఏడిపిస్తుంది? ఏ శత్రువు నీ మీద పనికి మాల ప్రయత్నాలు చేస్తుంది? అది ఎవడైనా, వాడి గోత్రం ఏదైనా, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా నీ జోలికి వస్తే అగ్గిని రెచ్చిపోతే. మొదటి మాట అది. రెండో మాట, మూడో బ్యాచ్ వచ్చారు కదా, మూడో బ్యాచ్ ఏమంటున్నాడు? వెళ్ళినవాడా, దైవజనుడా రండయ్యా. రెండో మాట, ఈ అగ్ని మన పక్షమునుంటే నీ శత్రువులకి నిన్ను గూర్చి భయం పట్టుకుంటుంది. వీళ్ళనేం అనకూడదు బాబు, అన్నందుకే చచ్చిపోయారు కానీ బాబు, వీళ్ళని కానీ వీళ్ళ పిల్లల్ని కానీ వీళ్ళ బాబు ఏమో. అగ్గిని మన పక్షం ఉంటే తమాష అనుకుంటున్నారా? దేవుడు మాట్లాడితే సంతోషంగా దిగొచ్చా ఉంటుందా? ఇక నీరసం నాలా ఎలా చూపించిన సంఘానికి నీరసం? ఇంత సంతోషంలో, ఇంత ఆనంద పరివెళ్ళు త్రుక్కుంటే ఇక్కడికి వస్తే నా పక్షమును ఉంటానన్నాడు. రాజకీయవేత్త, కార్పొరేటర్లా, కుల సంఘ పెద్ద, అగ్గిని నా తరపు నిలబడతానని అగ్గి దేవుడు అన్నాడు. నేను నీ పక్షం నిలబడితే ఏ కార్యాలు జరుగుతాయి కూడా చెప్తాను, రాసుకోండి. రాసుకోవడానికి పుసుకోలేదు, కొండ మీద గుండెల మీద రాసేసుకున్నా. ఒకటే, నిన్ను బాధ పెట్టోని ఎవ్వడిని వదలను. రెండు, నిన్ను గూర్చి భయం నీ శత్రువులకి మొదలైపోద్ది. వాళ్ళ జోలికి వెళ్ళామా అయిపోయింది. వీళ్ళు వెళ్ళి ఇంకోళ్ళకి చెబుతారు. ఎవరితోనైనా నువ్వు గొడవ పెట్టుకో, కానీ అగో ఆ ఇంటితో మాత్రం గొడవ పెట్టుకోవద్దు. రెండు కార్యాలు చెప్పా. ఒకటి, నిన్ను ఇబ్బంది పెట్టే ఎవడిని వదలదు. రెండు, నిన్ను గూర్చిన భయం నీ శత్రువుల్లో గుణపంలాగా దిగిపోద్ది అంతే. మూడు, మొదటి రాజులు 18:38. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి. చాలా ప్రార్థనలు ఏం దిగి వచ్చిందట? మనం ఈ రోజు నుంచి అగ్ని దిగి వచ్చే ప్రార్థనలు చేయబోతున్నాం. సప్ప ప్రార్థనలు, నీరస ప్రార్థనలు, కార్యాలు జరగని ప్రార్థనలు, అద్భుతం జరగని ప్రార్థనలు పోతాయి. ఏలియా ఇలాగున ప్రార్థన చేయించు ఉండగా అగ్ని దిగి వచ్చింది. ఏమండోయ్, నేను ఆశపడ్డాను, నేను కోరుకున్నా, మేము ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి రావాలి. దేని మీదకి? నేను ఏ విషయాన్ని బట్టి అయితే ప్రార్థన చేస్తున్నానో, ఏ సమస్యను బట్టి అయితే ప్రార్థన చేస్తున్నానో, ఆ సమస్యను కాల్చగలిగిన యెహోవా అగ్ని దిగి రావాలి. ఈ రోజు నుంచి ఎవరినైతే దేవుడు అభిషేకించడానికి సిద్ధపడుతూ ఉన్నాడో, నీవు ప్రార్థన చేస్తావు కదా. ఏం ప్రార్థన చేస్తావంటే, అయ్యా నా భర్తలో ఉన్న చీకటి కాలిపోవునుగాక అంటావు కదా. నువ్వు ఏదైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థనలో ఏ సమస్య అయితే ఉందో అగ్ని దిగొచ్చి ఆ సమస్యను కాల్చేస్తుంది. నీ ప్రార్థనలో ఇన్ని సంవత్సరాల అగ్ని లేకే నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా ఉలుకు లేదు, పలుకు లేదు. ఈ రాత్రి నన్ను పిలవాలని అనుకోండి మనసులో బలంగా. నన్ను పిలువు. నేనే అనుభవాల్లో ఉన్నా, నన్ను పిలువు. కేరేతు అనుభవం నాదే, సారెపత్ అనుభవం నాదే, కర్మేల అనుభవం నన్ను కేకి. నేను ఎన్నో సమస్యలు ప్రార్థనా రూపంలో పెడుతున్నా, నో రిజల్ట్. అదే ఏలియా పక్షముగా మీరు నిలబడ్డారు. మా పక్షముగా కూడా మీరు నిలబడితే నేను ఏ సమస్యను బట్టి అయితే ప్రార్థన చేశానో ఆ సమస్య ప్రార్థనలో కాలిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభు నామాన్ని కనపరుస్తూ.
ఎన్ని మాటలు చెప్పాను? నీ తరపున అగ్ని అయిన దేవుడు నిలబడితే నిన్ను ఇబ్బంది పెట్టే ఎవ్వడని అది వదలదు. 2, నిన్ను గూర్చి భయం నీ శత్రువుల్లో మొదలైపోద్ది. 3, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థనలో ఏ అంశాలు ఎత్తి పడతావో, ఏ సమస్యలు ఎత్తి పడతావో, ఏ ఇబ్బందులు ఎత్తి పడతావో అవన్నీ కాలిపుడిదైపోద్ది. 4 మొదటి రాసులు 18:39. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ఆహాబు నిలబడ్డాడు, దయ్యపైన యెజబెలు నిలబడింది. 850 బలి ప్రవక్తలు నిలబడ్డారు. నిజమైన దేవుడు నిరూపించవలసినటువంటి బలబలగాలు నిరూపించవలసినటువంటి పర్వతం దగ్గరకు వచ్చేసారు. ఏలియా ఒక్కడే సింగిల్గా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు 850 బయలు ప్రవక్తలు అందరూ ఆహాబు సైడు, యెజబెల్ సైడు ఉన్నారు. మనోడు సైడు ఒక్కరు లేరు. కానీ ఎవరున్నారు? ఏసీ అనకూడదు, నలిపేసేసేయాలి మిమ్మల్ని. టాపిక్ మాట్లాడాలి. మన పక్షంలో ఎవరున్నారు? అగ్ని ఉంది. 850 ప్లస్ లక్షల మంది ప్రజలు ప్లస్ దేశానికి అధిపతి ప్లస్ దయ్యం మొహంది యెజబెల్, అందరు అక్కడ, మనోడు ఇక్కడ. కానీ మనోడు పక్షాన ఎవరున్నారు? అది అటు పెట్టుకో. ఇన్ని లక్షల ప్రజలు అటు, మనోడు ఇటు. కానీ ఎవరున్నారు మనోడితో? అది మాత్రం మర్చిపోక, అది అట్టి గట్టు పెట్టుకో మైండ్లో. 850 మంది కోసుకుని బయలారా, నువ్వే నిజమైన దేవుడు వరి నిరూపించాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఈ దేశబద్ధాన్ని గణపరచాలి. బయలా రే ఉండరా బాబు, సాయంత్రం అయిపోయింది, ప్రార్థన చేసి చాలు అని మనోడు మొదలెత్తాడు. దేవా, ఈ ప్రజలందరూ నీవే నిజమైన దేవుడు అని ఎరుగునట్లుగా, నీవు కేరేతు అనుభవమును చూచిన దేవుడు అయితే, సారేపతు అనుభవాన్ని చూచిన దేవుడు అయితే, నా కర్మేలు అనుభవాన్ని చూచిన దేవుడు అయితే, నీవే నిజమైన దేవుడు అని నాకు తెలుసు. వాళ్ళకు తెలిసేటట్టు రా అన్నాడంతే. జర ఆకాశం తెరవబడిపోయి దహన బలి పశువుల మీద, కట్టెల మీద, నీళ్ళ మీద, రాళ్ళ మీద దిగి రాదా బాగా మండుకొని కొట్టు గట్టిగా చప్పట్ల. స్తోత్రం. ప్రజలారా చూసారా, నిజమైన దేవుడు ఈయనే అని అన్నాడా? అల్లా. అగ్ని దగ్గర వచ్చింది, మనోడు చేతులు కట్టుకుని ఉన్నాడు అంతే. ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఏలియా దేవుడు నిజమైన దేవుడు, ఏలియా నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. అగ్ని దిగొస్తే మేడం గారు, సార్ గారు మనం మాట్లాడక్కర్లేదండి, అగ్నే మాట్లాడేస్తుంది. అయ్యో నేను అలా అనలేదండి, ఇలా చెప్పక్కర్లేదు సార్. అయ్యో నన్ను అపార్థం చేసుకున్నారు మేడం, అనక్కర్లేదండి. అగ్ని అయిన దేవుడు మన పక్షమున ఉంటే మనం ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పని ఉండదు. వాళ్ళే తెలుసుకుంటారా నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ గుణాతిశయాలేంటో, నీ మంచితనం ఏంటో, నీ పక్షమున ఎవరున్నారో, నీవు నమ్ముకున్న దేవుడు ఎలాంటోడో నువ్వు వివరించక్కర్లా. పొద్దున్న సాయంత్రం దాకా అగ్ని నీ పక్షం నుండి వాళ్ళకి తెలిసిపోతే ఒక్క మాట చెప్పడు. చూసారా నేను చెప్తున్నా, విన్నారా మీరు? నిజమైన దేవుడు ఈయనే, రండి అని అల్లా. అగ్ని ఎప్పుడైతే దిగొచ్చిందో లక్షల మంది జనం యెహోవాయే నిజమైన దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు విశ్వమందు అని ఆహాబుగాడు, యెజబెలు దెయ్యం 850 గడ్డ వణికిపోయారండి. నీ తరపున అగ్ని ఉంటే, నీ తరపున దేవుడు ఎంత మహిమ పొందుతాడో, ఎంత ఘనత పొందుతాడో నీ గురించి కూడా ప్రజలు తెలుసుకోబోతున్నారు. నువ్వేంటో దేవుడు నీ ప్రజలకు చూపించబోతున్నాడు. నువ్వు పడిన కష్టం వ్యర్థం అవ్వదు, నువ్వు ఏడ్చిన ఏడుపు వ్యర్థం అవ్వదు. అయ్యా నేనేంటో చూపించయ్యా, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారయ్యా,
ఏలియా బహుశా ఏడుచుంటాడు, నా మాట వింటలేదయ్యా, నేనేంటో చూపించాలి. ఎవడు పడతాడు వచ్చి మా రాజుగారు రమ్మంటారంటే ఒక దైవజనుడికి విలువ లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత సేవ చేస్తుంటే ఒక్కడు కూడా నాకు విలువ ఇవ్వట్లా, నేనేంటో చూపించయ్యా అడుగుంటాడు. అగ్ని వచ్చి ఏలియా ఏంటో చూపించింది. ఈ రాత్రి నువ్వేంటో జనాలకు కనపడబోతుంది. నీ గురించి అబద్ధాలు చేసుకున్నారు, ఎన్నో మాటలు మాట్లాడారు. ఏమంటారు తెలుసా? సారీ అండి, అప్పుడు అలా అనుకున్నామండి, మొన్న మీ గురించి ఒకరికి అలా చెప్పామండి, సారీ అండి, మమ్మల్ని క్షమించండి. ఇక మీ కుటుంబం లేకదనుకున్నా, సారీ అండి. ఇక మీ పిల్లలు మీకు ఇట్లా ఉంటారనుకున్నాం, మమ్మల్ని క్షమించండి. మీ పక్షం ఉన్నాడు, మామూలుడు కాదు. స్తోత్రం చెప్ప. నా పక్షంగా అగ్ని ఉండగా నా నావా మునగదుగా. నా పక్షంగా అగ్ని ఉండగా నా నావా మునగదుగా. చెప్పండి, నా పక్షంగా అగ్ని ఉండగా నా నావా మునగదుగా. కలవరపడను దరి చేరతా, నా పక్షంగా అగ్ని ఉండగా నా నావా మునగదుగా. నా పక్షంగా అగ్ని ఉండగా నా నావా గొప్ప కార్యాలు ప్రారంభించాడు, ఖచ్చితంగా చేసే ముగిస్తాడు. గొప్ప కార్యాలు ప్రారంభించాడు, ఖచ్చితంగా చేసే ముగిస్తాడు. అద్భుతమైన కార్యములెన్నో మన కళ్ళెదుటే చేస్తున్న సమర్థుడాయనే. అద్భుతమైన కార్యములెన్నో మన కళ్ళెదుటే చేసిన సమర్థుడు. కలవరపడను దరి చేరతా, కలవరపడను దరి చేరతాను. నా పక్షంగా అగ్ని ఉండగా నా నావా మునగదుగా. నా పక్షంగా పాడాలి. అగ్ని ఉండగా నా నావా మునగదుగా. నీతి అందు నిలిచెదరు, బాధించువారు మీకు దూరమగును. నీతి యందు నిలిచెదరు, బాధించువారు మీకు దూరమగును. భీతి మీకు రానే రాదు, భయము లేక మనము బ్రతికెదము. భీతి నీకు రానే రాదు, భయం లేక బ్రతికెదము. కలవరపడను దరి చేరతాను, కలవరపడను దరి చేరతాను. యేసయ్యుండగా, అగ్ని ఉండగా, శక్తి ఉండగా, పరిశుద్ధాత్మ ఉండగా నా నావా గ్లోరీ మునగదుగా. నా పక్షంగా తగ్గించు అగ్ని ఉండగా నా నావా మునగదుగా. నా పక్షంగా తగ్గించు అగ్ని ఉండగా నా నావా మునగదుగా. నా పక్షంగా
స్తోత్రం. చేతులెత్తి గట్టిగా స్తోత్రం. మన పక్షం ఎవరు ఉండబోతున్నారు? ఎవరు ఎవరు? నిన్ను బాధించువారినది వదిలిపెట్టు. నిన్ను బట్టి భయం శత్రువుని కలగబోతుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ సమస్యల గురించి చేస్తున్నావో అగ్ని దిగి వచ్చే సమస్యలు కార్చేయబోతున్నావు. నీ ద్వారా యేసయ్య విపరీతంగా మహిమ పొందబోతున్నాడు. అంతేకాదు నువ్వేంటో అందరికీ చూపించబోతున్నాడు. నువ్వేంటి? ఎంతమంది ఎగతాళి చేసేవాళ్ళు లేరు? ఎంతమంది మీ పిల్లల కోసం ఎగతాళి చేసేవాళ్ళు లేరు? అసలు మన చర్చిని అయితే ఫస్ట్ ఉంటారు ఎగతాళి చేయడానికి జనం. మనం ఏంటో చూపించొద్దు యేసయ్య? అందరికీ చూపించాలిగా. వీళ్ళేంద్రా 21 రోజులు ప్రార్థన పిచ్చి పట్టిన వాళ్ళలాగా రోజు వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏం పిచ్చిరా? ఆ కేకలేందిరా, ఆ అరుపులేందిరా, ఆ గోలేందిరా, ఇలా బతుకులేందిరా? చూద్దుగా నుండిరా, నీ కంగారేందిరా? చూద్దుగా నుండిరా మా బతుకులేందో, మా జీవితాలేందో, మా పరిచర్యేదో, మా సేవేదో, మా బిడ్డల కుటుంబాలేవో. చూద్దుగా నుండయ్యా కాస్త, సూద్దుగా నుండు. శత్రువా, నీ కరుపులు వినపడుతున్నాయి, గోలే వినపడుతుంది. మాకు జయము కనబడుతుంది, మాకు విజయము కనబడుతుంది. పరాక్రమము కలిగిన విజయం మా సంఘానిదే. స్తోత్రం. The fire is coming down. అగ్ని నీ పక్షాన దిగి రాబోతుంది. Fire is coming down on your behalf. నీ పక్షమున అగ్ని దిగి రాబోతుంది. The fire is coming down. అగ్ని దిగి రాబోతుంది. ఏంటో మీ పిల్లల బతుకు, ఏంటో మీ బతుకు, ఏం చేస్తారు, ఏం చెందుతారు? పొలోలు మరి ప్రార్థనలు చేస్తున్నారు. ఉండరా చూపిస్తాం. నీ కంగారు ఏందిరా? నాకు అర్థం కావట్లా. తల్లిలారా చెప్పండి, ఏందో మీ పిల్లలంటే ఉండమ్మా చూపిస్తాం కదా. మాకు టైం ఇవ్వరాదా? మాకు కొంచెం టైం ఇవ్వరాదా? మాకు లేని బాధ నీకెందుకమ్మా? మేమే టైం కొరకు ఎదురు చూస్తున్నాం. వన్ డే ఈజ్ కమింగ్. ఒక రోజు కోసం మనం ఎదురు చూస్తున్నాం. చెప్పాడికి ఏంటో వాళ్ళ కుటుంబం మీద మక్కువ కంటే మన కుటుంబం ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు జనం. ఏందో మరి చూసుకో. నీ పిల్లాడు, నీ పిల్ల, మీ ఆయన, నువ్వు ఏంటో అర్థమవుతుందా మీకు? అసలు చూపిస్తాళ్ళు. ఉండమ్మా, ఉండు. రాదు కథ అంతా, కొత్త ఉండు. మనకు లేని బాధలు వాళ్ళకెందుకో? మరి వాళ్ళకి చూపించాలిగా యేసు ప్రభు. వాళ్ళు ఏంటో అంటున్నారు కదా, నేను రెచ్చగొడుతున్నారు, ఏడిపిస్తున్నారు పొద్దు గూకులు. ఏంటో మా మాటలు వినరు, మేము చెప్పిన మాటలు పట్టించుకోరు. మీ చేదస్తం, మీ పైశాచికం. మేము చెప్తే ఎప్పుడు బాగుపడేవాళ్ళు కదా. మేము చెప్పిన మాట ఏంటి? ఏం చేస్తున్నావు అమ్మాయి? నీకు అర్థమవుతుందా అని ఒకడు. నువ్వు చేత నీకు అర్థమవుతుందా? పరిస్థితి ఎట్టుంది నీకు అర్థమవుతుందా? మీరందరూ బొడ్డోడు మాట ఇంట్లా, బొడ్డోళ్ళ పెద్దోళ్ళ మాట ఇంటారు. స్తోత్రం చెప్పండి. ఒక ఆమెను అన్నారంట ఒకళ్ళు, ఆ బొడ్డోడు మాట వింటున్నావు నువ్వని. బొడ్డోళ్ళ పెద్దోడు మాట అది. బొడ్డోడు మాట నేను ఇదేందిరా? బొడ్డోళ్ళ పెద్దోడు ఇంకోడు ఉన్నాడు, నీకు తెలుసా? స్తోత్రం చెప్పు. వీళ్ళు పిన్ని చెప్పలేదా స్టీఫెన్?
నేను అబద్ధం చెప్తున్నానా? బొడ్డోడు మాట పట్టుకుంటావంటే మేము చెప్పిందని వాళ్ళు విన్నారు, నాశనం అయిపోయింది. ఆ బొడ్డోడి దగ్గరికి వచ్చింది. బొడ్డోళ్ళు పెద్దోడు, స్తోత్రం చెప్పు. ఇర్మియాలో పెద్దోడుని మాట్లాడాడు. ఇర్మియా అన్నాడు, నా వల్ల కాదు బాబాయ్, నేను బాలుడిని. అరే బొడ్డోడా, నేను పెద్దోడిని పద. బొడ్డోళ్ళు పెద్దోడు నిలబట్టు మామూలు విషయం. అందుకే చర్చిని తిడుతున్నారు కొంతమంది. ప్రభు చెప్పారు, ఏం బాధపడము, చూపిద్దాం మనం ఏంటో. మనం కాదు, చిచి అగ్గిని చూపిస్తుంది. ఎంతమందికి ఈ అగ్గిని నా పక్షం నిలబడాలని ఆశ ఉంది. అందరి పేర్లు స్లిప్లో రాశాయి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.